Okay, good morning, all of you. I am Saida Banu. We have learnt already basic and introduction of the C and who introduced the C language, how to execute the and what are the variables and data types and functions used in C language, and how to write the program and how to compile and execute the program in previous classes. Today I would like to say some simple programs in C language. Let us see. Okay. My first program is to calculate arithmetic operations in C. Already we know, all of you, what is the arithmetic operations. Addition, subtraction, multiplication, division and modulus are the arithmetic operations which are used in C. మనం యూజ్ చేసే అర్థమెటిక్ ఆపరేషన్స్ సిలో వీటిని ఏ విధంగా పర్ఫామ్ చేయాలి అనేటువంటిది చూద్దాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం టైం ని తీసుకున్నట్లయితే అవర్స్ నుంచి మినిట్స్ కి ఇంకా సెకండ్స్ కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేటువంటిది ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. అదే విధంగా ఇప్పుడు ఒక స్టూడెంట్ ది టోటల్ క్యాల్కులేట్ చేసినట్లయితే టోటల్ ఇంకా యావరేజ్ ఒక స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే మనం ఆ సబ్జెక్ట్స్ యొక్క టోటల్ ని యావరేజ్ ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అనేటువంటి శాంపుల్ ప్రోగ్రామ్ ఈరోజు చూద్దాము వన్ బై వన్. First program is to perform the arithmetic operations. ఫస్ట్ చూడండి, అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏ అనేటువంటి వేరియబుల్ ఇంకా బి అనేటువంటి ఒక వేరియబుల్ ని తీసుకున్నాను. ఈ 2 వేరియబుల్స్ ని తీసుకున్న తర్వాత ఆపరేషన్స్ అనేటువంటివి నేను పర్ఫామ్ చేయాలి. ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే అడిషన్ అంటే a ప్లస్ బి, ఇంకా అదే విధంగా సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి, ఇంకా మల్టిప్లికేషన్, అదే విధంగా డివిజన్ కూడా నేను పర్ఫామ్ చేయాలి, ఇంకా మాడ్యులస్ కూడా రిమైండర్. ఇప్పుడు ఏకి నేను 4 అనేటువంటి నంబర్ అసైన్ చేశాను, ఇంటీజర్ నంబర్ ని. బికి 2 అనే ఇంటీజర్ నంబర్ అసైన్ చేశాను. ఇప్పుడు ఆపరేషన్స్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలంటే a ప్లస్ బి అంటే 4 ప్లస్ 2 6 అవుతుంది. అదే విధంగా 4 మైనస్ 2 సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలంటే 4 మైనస్ 2 అంటే 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్, అదే విధంగా డివిజన్, అదే విధంగా ఇంకా రిమైండర్ ఏమొస్తుంది అంటే 0. అది ఎలా అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇప్పుడు నేను నంబర్ 2 ని 4 తో డివిజిబుల్ చేయాలి. టూ తో డివిజిబుల్ చేయాలి 4 ని. 2 లో 4 ఏ టేబుల్ లో వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది అంటే 4 2 జా 4 అన్నమాట. 2 2 జా 4 కదా. అప్పుడు మనకు రిమైండర్ అనేటువంటిది ఏమొస్తుందంటే 0 వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనకు రిమైండర్ 0 వస్తుంది, డివైడర్ అనేటువంటిది 2 వస్తుంది. ఇప్పుడు ఐ థింక్ లాజిక్ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను. 2 వేరియబుల్స్ తీసుకున్న తర్వాత ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాను అనమాట. అర్థమెటిక్ ఆపరేషన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అదే విధంగా మాడ్యులో, డివిజన్ పర్ఫామ్ చేయడానికి నేను ఇక్కడ కొన్ని డేటా నంబర్స్ ని తీసుకున్నాను. బై యూజింగ్ దిస్ సింపుల్ లాజిక్ వీ హ్యావ్ టు పర్ఫామ్ ది ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ లాజిక్ ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి అనేటువంటిది చూద్దామా.
టేక్ న్యూ ప్రోగ్రామ్. ఇన్ దట్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కామెంట్ సెషన్ రాస్తున్నాను అనమాట. కామెంట్స్ ని రాస్తున్నాను. ఈ కామెంట్స్ అనేటువంటిది మనం రాయొచ్చు, లేదంటే ఆప్షనల్ అనమాట. ఇది నేను ఎందుకు రాస్తున్నాను అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం. ఇప్పుడు నేను ఏ ప్రోగ్రామ్ రాస్తున్నాను అని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసము ఈ కామెంట్ అనేటువంటిది నేను పెడుతున్నాను. ఓకే, ఈ కామెంట్స్ అనేటువంటిది ఫస్ట్ మనము బ్యాక్ స్లాష్ స్టార్ తో స్టార్ట్ అవుతుంది, అదే విధంగా స్టార్ అంటే బ్యాక్ స్లాష్ తో ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, కమింగ్ టు హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్ ఇక్కడ చూడండి, దీన్ని హెడర్ ఫైల్ అంటాము. ఇది ఏంటి, యాష్ ఇంక్లూడ్ అనేటువంటిది ఏంటంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆటోమేటికలీ యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇది ఆటోమేటిక్ గా కంపైలర్ అనేటువంటిది ఆటోమేటిక్ గా అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట ప్రోగ్రామ్ కి ముందే. ఇంకా ఈ యాష్ ఇంక్లూడ్ అనేటువంటిది ఏం చెప్తుందంటే రీడ్ ద ఫైల్ studio.h, ఈ ఫైల్ ని రీడ్ చేయమని చెప్తుంది కంపైలర్ కి. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అన్నమాట, ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఇందులో మనకు మెయిన్ గా ఏముంటాయంటే ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇది ఆటోమేటిక్ గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇంకా ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు యాష్ ఇంక్లూడ్ conio.h అంటే ఏంటంటే ఈ ఫైల్ ని conio.h అనేటువంటి ఫైల్ ని రీడ్ చేయమని చెప్పి ఈ ప్రీ ప్రాసెసర్ చెప్తుంది. ఈ conio.h అంటే కన్సాల్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అన్నమాట. ఈ కన్సాల్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే క్లియర్ స్క్రీన్ ఇంకా గెట్ క్యారెక్టర్ అనేటువంటి ఫంక్షన్స్ అనేటువంటివి మనకు ఇందులో ఉంటాయి. అది రీడ్ చేసుకోవడం కోసము ఈ హెడర్ ఫైల్ ని మనం యూజ్ చేస్తాము. ఇన్పుట్ అవుట్పుట్ ని రీడ్ చేసుకోవడం కోసము studio.h యూజ్ చేస్తాం హెడర్ ఫైల్. అదే విధంగా ఇంకా క్యారెక్టర్ ని రీడ్ చేయడం కోసము, స్క్రీన్ క్లియర్ చేయడం కోసము ఈ conio.h అనేటువంటి హెడర్ ఫైల్ యూజ్ చేస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ ఫంక్షన్. దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ అయిందనేసి ఈ పెరాంథసిస్ తో మనము ఇండికేట్ చేస్తాం అనమాట, ఆర్డినరీ పెరాంథసిస్ తో. ఇంకా అదే విధంగా ఫ్లవర్ బ్రాకెట్ తీసుకుంటే ఇదేంటంటే బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రోగ్రామ్ ని బిగిన్ చేస్తున్నానని అర్థము. ఒక స్పేస్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే చెప్పాను కదా అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలని. అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ నేను ఒక 2 వేరియబుల్స్ ని తీసుకుంటున్నాను. ఆ 2 వేరియబుల్స్ ఏంటంటే ఇంటిజర్ టైప్. ఈ ఇంట్ అనేటువంటిది డేటా టైప్, ఇంటిజర్ డేటా టైప్. నేను ఇక్కడ ఇచ్చేటువంటి వాల్యూ ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్ అనేటువంటి దాంట్లో డేటా టైప్ తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే నేను స్క్రీన్ ని క్లియర్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ మనం టైప్ చేసింటాం కదా ప్రోగ్రామ్స్. టైప్ చేసిన తర్వాత అక్కడ మనకు స్క్రీన్ లో ప్రీవియస్ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అనేటువంటిది డిస్ప్లే అవ్వకుండా ఫ్రెష్ గా ఇప్పుడు నేను టైప్ చేసినటువంటి అవుట్పుట్ మాత్రమే డిస్ప్లే అవ్వడం కోసం స్క్రీన్ ని నేను క్లియర్ చేస్తున్నాను. CLR అంటే స్క్రీన్ ని క్లియర్ చేయమని. క్లియర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లెఫ్ట్ కీప్ ద కర్సర్ టు ద లెఫ్ట్ కార్నర్, లెఫ్ట్ సైడ్ అనేటువంటిది మనకు కార్నర్ లో డిస్ప్లే చేస్తుంది కర్సర్ ని. అండ్ దెన్ నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మెసేజ్ ని అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఒక మెసేజ్ ని అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలి అంటే ఇప్పుడు మనము ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో రాస్తాం అనమాట, అది కూడా డబుల్ కోట్స్ పెట్టుకొని. ఇంకా తర్వాత ఇంటి ఏబి అని ఇచ్చాం కదా, తర్వాత ఈ సెమికోలన్ ఎందుకు అంటే ఈ లైన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, ఈ లైన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ లైన్ కి వెళ్ళు అని మనం ఇంటర్ప్రిటర్ కి చేస్తున్నాం అన్నమాట మెసేజ్. ఓకేనా, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ లో మనం ఏమైతే మెసేజ్ అవుట్పుట్ లో మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అది ప్రింట్ఎఫ్ లో రాశాను. ఇంకా నేను ఇక్కడ స్కాన్ఎఫ్ ని యూజ్ చేస్తున్నాను. ఈ స్కాన్ఎఫ్ ఏంటంటే ఇప్పుడు మనము వాల్యూస్ అనేటువంటిది ఇక్కడ డైరెక్ట్ గా అజైన్ చేయొచ్చు, ఏ కి బి కి వాల్యూస్ అనేటువంటిది అజైన్ చేసేయచ్చు. అజైన్ చేసినప్పుడు మనం స్కాన్ఎఫ్ అనేటువంటిది యూజ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ గా మనకు ఏబి వాల్యూస్ ఇక్కడ అజైన్ చేస్తాం కాబట్టి అవుట్పుట్ లో ఏబి వాల్యూస్ తీసుకొని ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అవుతాయి అనమాట. కానీ అలా కాకుండా నేను ఒకసారి ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్స్ ని డిఫరెంట్ అవుట్పుట్స్ ని నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి నేను రాసిన ఇక్కడ తీసుకున్నటువంటి నంబర్స్ తోనే లేకుండా వేరే నంబర్స్ తో
వేరే వేరే నెంబర్స్ నేను చెక్ చేయాలనుకుంటున్నాను ప్రోగ్రామ్ కాబట్టి నేను వాల్యూస్ ఏమి ఇవ్వట్లేదు, స్కాన్ఎఫ్ లో తీసుకుంటున్నాను. ఈ స్కాన్ఎఫ్ అనేటువంటిది ఏంటంటే మన దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకుంటుంది అనమాట. టేక్ ఏ వాల్యూ టు అసైన్ ద వేరియబుల్. వేరియబుల్ కి మనం ఏదైతే వాల్యూని అసైన్ చేస్తామో ఆ వాల్యూ అనేటువంటిది మన దగ్గర నుంచి తీసుకుంటుంది స్కాన్ఎఫ్. ఈ స్కాన్ఎఫ్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, పర్సంటేజ్ డి చూడండి, పర్సంటేజ్ డి అనేటువంటిది ఏంటి అంటే స్పెసిఫైయర్ అనమాట. ఇది ఈ స్పెసిఫైయర్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇచ్చేటువంటిది ఇక్కడ మనం ఇస్తున్నాం కదా ఈ వాల్యూ, ఒక వేరియబుల్ ఏ అనేటువంటి వేరియబుల్ కి నేను ఏదైనా వాల్యూని అసైన్ ఇస్తాను కదా ఆ వాల్యూ అనేటువంటిది ఇంటీజర్ టైపా లేకపోతే ఏ టైపు అనేటువంటిది చెక్ చేయడం కోసము ఈ పర్సెంట్ డి అనేటువంటిది ఇచ్చాను. ఇంటీజర్ ఇప్పుడు నేను ఇచ్చేటువంటి వాల్యూ ఇంటీజర్ కాబట్టి పర్సెంట్ డి ఇచ్చాను ఇక్కడ. అది నేను ఇచ్చేటువంటి వాల్యూ ఫ్లోట్ అయితే పర్సెంట్ ఎఫ్ ఇవ్వచ్చు, అది క్యారెక్టర్ అయితే పర్సెంట్ సి అని డిస్ప్లే చేయాలి ఇక్కడ. నేను ఇచ్చేటువంటి వాల్యూ ఇంటీజర్ కాబట్టి పర్సెంట్ డి డిస్ప్లే చేశాను. ఇది అంబర్సెంట్ ఏ అనేటువంటిది లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, అంటే ఇప్పుడు నేను ఇచ్చేటువంటి వాల్యూ అనమాట అంబర్సెంట్ ఏ. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక వాల్యూ కూడా నేను రీడ్ చేసుకోవాలి, ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే స్కాన్ఎఫ్ లో ఇది మనము సపరేట్ గా లేకుండా ఒకటి దాంట్లో కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఈ ఏ బి అనేటువంటిది వాల్యూస్, ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అనేసి అంబర్సెంట్ ఏ బి అనేసి ఒకటే దాంట్లో మనం ఇవ్వచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం వాల్యూస్ ఇచ్చేసాం కదా, ఇక్కడ ఏ బి అనేటువంటిది వాల్యూస్ తీసుకోవడానికి ఇచ్చాము ఇన్పుట్ లో. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆపరేషన్స్ అనేటువంటివి ఇక్కడ నుంచి పర్ఫామ్ చేయాలి. ఈ ఆపరేషన్స్ అనేటువంటి ఏంటంటే ఏ ప్లస్ బి కదా, ఫస్ట్ మనం తీసుకున్నది అడిషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం టైప్ చేశానంటే అంబర్సెంట్ ఏ ప్లస్ బి, అంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి వాల్యూస్ ఉంటాయి కదా, ఏ బి వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ ఏ బి వాల్యూస్ ని అడిషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ ప్లస్ బి అనేటువంటి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డి అని ఉంది కదా, అంటే ఏంటి యాక్సిస్ స్పెసిఫైయర్ చెక్ చేసుకుంటుంది అనమాట. యాక్సిస్ స్పెసిఫైయర్ అంటే అందులోనే ఉంది, ఐడెంటిఫై చేస్తుంది ఆ ఇచ్చినటువంటి వాల్యూ ఏ ప్లస్ బి అనేటువంటి వాల్యూ ఇంటీజరా కాదని చెక్ చేసుకుంటుంది. అది ఇంటీజర్ అయితే ఏం చేస్తుంది, ప్రింట్ లో ఏ ప్లస్ బి వాల్యూని ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అడిషన్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూద్దాము. సేమ్ నెక్స్ట్ అదే విధంగా మల్టిప్లికేషన్, అదే విధంగా నెక్స్ట్ డివిజన్, and then next modulus. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ స్లాష్ ఎన్ ఇక్కడ పైన అంతా నేను బ్యాక్ స్లాష్ ఎన్ ఇవ్వలేదు కదా. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఒకటే లైన్ లో ఇవన్నీ మెసేజెస్ డిస్ప్లే అవ్వకుండా ఒక సపరేట్ లైన్ లో న్యూ లైన్ లో నాకు మెసేజ్ అనేటువంటిది డిస్ప్లే అవ్వాలి అంటే బ్యాక్ స్లాష్ ఎన్ అనేటువంటిది తీసుకోవాలి. డిస్ప్లే ద న్యూ లైన్ లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ in that all operations are completed, addition, subtraction, multiplication, division and remainder. Next get
సిహెచ్ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఇన్పుట్ అనేటువంటిది కీబోర్డ్ నుంచి తీసుకుంటుంది కదా, తీసుకున్న తర్వాత అది జస్ట్ ఎగ్జిట్ అయిపోతుంది అనమాట స్క్రీన్ నుంచి. అలా ఎగ్జిట్ అవ్వకుండా మనకు అలాగే ఉండాలి, స్క్రీన్ మీద మనకు అవుట్పుట్ అనేటువంటిది డిస్ప్లే అవ్వాలి అంటే గెట్ సిహెచ్ అనే గెట్ క్యారెక్టర్ అనేటువంటి ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాము. అండ్ దెన్ క్లోజ్ బ్రేస్. ఈ క్లోజ్ బ్రేస్ ఏంటంటే మన ప్రోగ్రామ్ ఇంతటితో కంప్లీట్ అయింది అనేసి అర్థం, ఎండింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది కదా, దీన్ని సేవ్ చేద్దాము ఒక నేమ్ ఇచ్చేసి. ఇప్పుడు మనం సిలో డాట్ సితో ఫైల్ నేమ్ డాట్ సితో సేవ్ చేస్తాం అనమాట. ఇదేంటంటే అరిథమెటిక్ ఆపరేషన్స్ కదా, అరిథమెటిక్ అని ఇచ్చి డాట్ సి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేశాను కదా, దీన్ని కంపైల్ చేయాలి యూజింగ్ ద కంపైల్ ఆప్షన్. అదేవిధంగా ఆల్ట్ ఎఫ్ వాల్యూని అడుగుతుంది. ఐ విల్ గివ్ 9. ఏ వాల్యూ వచ్చి 9 ఇచ్చాను, బి వాల్యూ వచ్చి 4 ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఆపరేషన్స్ ఏ విధంగా పర్ఫామ్ అయింది. ఏ ప్లస్ బి వచ్చి 13, ఏ మైనస్ బి వచ్చి 5, ఇంకా మల్టిప్లికేషన్ వచ్చి 36, 4 9 36, డివిజన్ వచ్చి 2, రిమైండర్ వచ్చి 1. ఇక్కడ చూడండి రిమైండర్ అనేటువంటిది నెక్స్ట్ లైన్ లో వచ్చింది. అవునా, రిమైండర్ అనేటువంటిది నెక్స్ట్ లైన్ లో వచ్చింది ఎందుకంటే నేను \n ఇచ్చాను కాబట్టి న్యూ లైన్ లో రమ్మని. ఇప్పుడు చూడండి డిస్టర్బెన్స్ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఇంకా డివైడెడ్ బై మల్టిప్లికేషన్ ఇదంతా పక్కన పక్కన లేకుండా సపరేట్ లైన్ లో మనకు ఫ్రీగా రావాలి అంటే \n అనేటువంటి మనం ఇవ్వాలి. ఓకే, ఐ థింక్ సో ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటాను. ఓకే, నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మూవ్ అవుతాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే క్యాల్కులేట్ అవర్స్ ఇంటూ మినిట్స్ అండ్ సెకండ్స్. ఇప్పుడు చూడండి అవర్స్ నుంచి మనం మినిట్స్ కి సెకండ్స్ కి క్యాల్కులేట్ చేస్తున్నాము టైం ని. ఇప్పుడు అవర్ అంటే 1/24 మనకు తెలుసు, డేకి 24 అవర్స్ ఉంటాయి. అదే విధంగా మినిట్స్ ని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తామంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 60 సెకండ్స్, 1 minute ఈక్వల్ టు 60 సెకండ్స్ అది మనకు తెలుసు. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్స్ ని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తామంటే 1/6400 డేకి ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి హౌ టు కన్వర్ట్ అవర్ టు మినిట్. ఫస్ట్ ఇప్పుడు 1 అవర్ ని తీసుకున్నట్లయితే తెలుసు మనకి 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 minutes అని. అదే 1 minute అంటే 0.01667 అవర్స్. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 15 అవర్స్ ని మనం మినిట్స్ లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, 15 అవర్స్ ని మినిట్స్ లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే చూడండి 15 ఇంటూ ఒక 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 minutes కదా, 15 ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు 900 minutes. ఈ విధంగా మనము అవర్స్ నుంచి మినిట్స్ లోకి క్యాల్కులేట్ చేస్తాం అనమాట. అదే విధంగా సెకండ్స్ ని అవర్స్ నుంచి సెకండ్స్ లోకి ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అంటే 15 అవర్స్ 15 ఇంటూ 15 సెకండ్స్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలంటే 15 ఇంటూ సెకండ్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే సెకండ్స్ అంటే ఏంటి, అవర్స్ ఇంటూ 60 ఇంటూ 60. ఎందుకంటే మినిట్స్ నుంచి మళ్ళీ మనం సెకండ్స్ లోకి క్యాల్కులేట్ చేస్తున్నాం కదా, కాబట్టి 15 ఇంటూ 60 ఇంటూ 60 కాబట్టి ఇంటూ 60 ఇంటూ 60 అంటే 3600 సెకండ్స్. ఓవరాల్ గా 54,000 సెకండ్స్ అనమాట 15 అవర్స్ కి. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దీనికి సింపుల్ గా లాజిక్ చూడండి. ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక అవర్ నుంచి మనము మినిట్స్ కి ఇంకా సెకండ్స్ కి కన్వర్ట్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను అంటే అవర్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏ అవర్ అంటే ఒక 3 అనుకోండి, 3 అనేటువంటి ఒక అవర్ వేరియబుల్ ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని అవర్ నుంచి దేంట్లోకి మినిట్స్ లోకి కన్వర్ట్ చేయాలి. మినిట్స్ తీసుకుంటున్నాను. మినిట్స్ అంటే మనకు తెలుసు అవర్స్ ఇంటూ 60 minutes అనేసి. ఈ విధంగా ఇప్పుడు నేను అవర్ ని 3 తీసుకున్నాను కదా, 3 అవర్స్ ని తీసుకున్నాను. 3 అవర్స్ ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు 180 minutes. అవర్ నుంచి మినిట్స్ కి ఈ విధంగా క్యాల్కులేట్ చేశాను. అదే విధంగా అవర్స్ నుంచి సెకండ్స్ కి ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అంటే అవర్ ఇంటూ 60 ఇంటూ 60. ఎందుకంటే మినిట్స్ నుంచి మళ్ళీ మనము సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే చూడండి 3 ఇంటూ 60
into 60. 10,800 seconds. యూజింగ్ దిస్ సింపుల్ లాజిక్, ఈ సింపుల్ లాజిక్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏ విధంగా టైప్ చేస్తాను చూడండి. ఐ థింక్ అందరికీ లాజిక్ అనేది అర్థమైంది అనుకుంటాను. ఒక అవర్ అనే వేరియబుల్ తీసుకున్నాను, తీసుకున్న తర్వాత మినిట్స్ ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి, సెకండ్స్ ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి చూద్దాం ఇప్పుడు. కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేకపోతే లేదని చెప్పాను కదా. కామెంట్ ఏం పెడుతున్నానంటే కన్వర్షన్ ఆఫ్ అవర్స్ ఇంటూ ఈజీగా మనం ఏ ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నాము ఐడెంటిఫై చేయడం కోసం కామెంట్స్ పెట్టాను. తర్వాత హెడ్ ఫైల్స్, కమింగ్ టు హెడ్ ఫైల్స్. సిలో మనం టైప్ చేసేటప్పుడు చూసుకుని జాగ్రత్తగా చేయాలి. అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఇవి హెడ్ ఫైల్స్. ఈ 2 హెడ్ ఫైల్స్ మనం ఇన్పుట్ అవుట్పుట్ ని, స్క్రీన్ ని, క్యారెక్టర్ ని రీడ్ చేయడం కోసం వీటిని తీసుకుంటున్నాను హెడ్ ఫైల్స్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంటీజర్ హవర్ అనేటువంటి ఇంటీజర్ ని తీసుకుంటున్నాను, వేరియబుల్ ని తీసుకున్నాను. ప్రతి ప్రోగ్రామ్ కి క్లియర్ స్క్రీన్ రాయకపోవచ్చు, ఎందుకంటే మనం ప్రీవియస్ అవుట్పుట్ మనకు కనిపించకుండా ఇప్పుడు ప్రెసెంట్ మనం టైప్ చేసినటువంటి అవుట్పుట్ మాత్రమే డిస్ప్లే అవడం కోసం నేను స్క్రీన్ క్లియర్ చేశాను. నేను అవర్ని ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా అవుట్పుట్ లో నేను ఇన్పుట్ అనేటువంటిది ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి స్కానర్ ఫంక్షన్ తీసుకున్నాను. సేమ్ ప్రాసెస్ అనమాట, ముందు ప్రీవియస్ ప్రోగ్రామ్ లాగానే. ఇంకా నేను అవర్ని తీసుకున్నాను కదా, ఆ అవర్ అనేటువంటిది అవుట్పుట్ లో నాకు నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునే విధంగా పెట్టాను ప్రింట్ఎఫ్ స్కానర్ యూజ్ చేసి. అదేవిధంగా ఇప్పుడు నేను మినిట్స్ ని తీసుకుంటున్నాను. చెప్పాను కదా, \n యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే న్యూ లైన్కి వెళ్తుంది అనమాట. నేను టైప్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కూడా యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకుండా కూడా ఓకే. \n కాకుండా \t అంటే ట్యాబ్ అనమాట. ఒక ఫస్ట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ రావడానికి ట్యాబ్ అనేటువంటిది తీసుకొని ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది మన అవుట్పుట్. అలా అయినా మనం పక్కన చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పాను కదా, అవర్ ఇంటూ 60 మినిట్స్ ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలంటే అవర్ ఇంటూ 60. చూడండి, ఇప్పుడు అవర్ ఇంటూ 60 అంటే ఇప్పుడు నేను అవర్ ని ఎంటర్ చేస్తాను. అవర్ ని ఎంటర్ చేసిన తర్వాత అది ఎలా క్యాల్కులేట్ చేస్తుంది, ఇంటూ 60తో క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ వాల్యూకి మనం చూడండి మినిట్స్ =% అంటే ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి వాల్యూ ఇంటీజరా కాదా చెక్ చేసుకుంటుంది యాక్సెస్ స్పెసిఫైయర్. చెక్ చేసుకున్న తర్వాత మనకు అవుట్పుట్ లో మినిట్స్ ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్స్ ని కూడా \n అవర్ ఇంటూ 60 ఇంటూ 60. ప్రోగ్రామ్ చాలా సింపుల్ ప్రోగ్రామ్ అనమాట ఇది. ఈ ప్రోగ్రామ్ ఈ విధంగానే కాకుండా ఎట్లయినా మన ఇష్టం వచ్చినట్లు రాసుకోవచ్చు అనమాట. నేను సింపుల్ గా రాసాను ప్రోగ్రామ్ ని. ప్రోగ్రామ్ ఇస్ కంప్లీటెడ్. దీన్ని సేవ్ చేద్దాము. ప్రోగ్రామ్ ని ఓపెన్ చేస్తున్నాను. మనము యాజ్ యూజువల్ గా వర్డ్ లో చేసినట్లు ఫైల్ లోకి వెళ్ళి ఓపెన్ లోకి వెళ్ళేసి మనం టైప్ చేసినటువంటి
ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ ఫైల్ నేమ్ చేసి ఓపెన్ చేయొచ్చు ప్రోగ్రామ్ని. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. కంపైల్ చేసి ఫస్ట్ నో ఎర్రర్స్ తర్వాత రన్ చేస్తున్నాను. ఇక నేను అవర్ని ఇస్తున్నాను. మనం ఇందాక తీసుకున్నట్లు 3నే ఇద్దాము అవర్. ఆ 3 అవర్ అనేటువంటిది మినిట్స్లోకి కన్వర్ట్ అయింది. అవర్ ఇంటూ 60 అనమాట. అవర్ ఇంటూ 60 అంటే 3 ఇంటూ 60 180 మినిట్స్. ఇంకా సెకండ్స్ అంటే అవర్ ఇంటూ 60 ఇంటూ 60 అంటే 10,800 సెకండ్స్లోకి ఈ విధంగా కన్వర్ట్ అయింది. ఇది ఇంకా అర్థమైంది అనుకుంటాను ప్రోగ్రామ్. బ్యాక్స్లాష్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క ఆపరేషన్ అనేటువంటిది సపరేట్ లైన్స్లో మనకు కనిపిస్తుంది చూడండి. ఓకే నెక్స్ట్ I'll take to new program. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రోగ్రామ్కి మూవ్ అవుతాను. నెక్స్ట్ my third program is to calculate student total and average. స్టూడెంట్ యొక్క టోటల్ సబ్జెక్ట్ యొక్క టోటల్ని యావరేజ్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు అది నా ప్రోగ్రామ్. ఫస్ట్ చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇంటీజర్ వాల్యూ తీసుకుంటున్నాను. ఇంటీజర్ వాల్యూ ఏంటంటే స్టూడెంట్ నంబరు ఇంకా అదేవిధంగా సబ్జెక్ట్ 3 సబ్జెక్ట్స్ని మాత్రమే నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఈజీగా చెప్పడం కోసం. ఇప్పుడు చూడండి ఇంటీజర్ వాల్యూస్ ఇంటీజర్ డేటా టైప్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నేను ఇచ్చేటువంటి వేరియబుల్స్ వాల్యూస్ అనేటువంటివి ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి నేను ఇంటీజర్ అనేటువంటి డేటా టైప్ని తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను ఫ్లోట్ అనే డేటా టైప్ని కూడా తీసుకుంటున్నాను. ఫ్లోట్ ఎందుకంటే ఇప్పుడు నేను టోటల్ని యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. టోటల్ యావరేజ్ అంటే ఇప్పుడు 190.27 ఆ విధంగా మనకు పాయింట్స్ తర్వాత కూడా మనకు డిస్ప్లే అవ్వాలి. టోటల్లో కానీ యావరేజ్లో కానీ మనకు రావాలి అన్నప్పుడు నేను ఫ్లోటింగ్ వాల్యూస్ ఇద్దాం అనుకున్నాను. ఫ్లోటింగ్ నేను ఇచ్చినటువంటి వాల్యూస్లో ఫ్లోటింగ్ నాకు కనిపించాలి కాబట్టి నేను ఫ్లోట్ అనే డేటా టైప్ని తీసుకున్నాను. ఇప్పుడు టోటల్ ఇంకా యావరేజ్ వేరియబుల్స్ని తీసుకున్నాను. 3 సబ్జెక్ట్స్ స్టూడెంట్ ఇంకా టోటల్ అండ్ యావరేజ్ని తీసుకున్నాను కదా. ఫస్ట్ ఇప్పుడు నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే సబ్జెక్ట్ 1 మార్క్స్ నేను 65 ఇచ్చాను అనుకోండి. సబ్జెక్ట్ 2 నెక్స్ట్ సబ్జెక్ట్ 2 మార్క్స్ 65 అండ్ దెన్ సబ్జెక్ట్ 3 ఈ విధంగా 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ ఇచ్చాను కదా. ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ని టోటల్ చేయాలి ఇప్పుడు. ఓకేనా. టోటల్లో మనకు తెలుసు కదా టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్ని యాడ్ చేయాలి ఇప్పుడు మనము. సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 3 ఈ విధంగా మనం యాడ్ చేస్తే 65 ప్లస్ 65 ప్లస్ 65 ఈక్వల్ టు 195. ఇప్పుడు నాకు 195 తర్వాత ఏదన్నా వస్తుంది అంటే నాకు డిస్ప్లే అవ్వడం కోసం ఇక్కడ నేను ఫ్లోట్ని యూజ్ చేస్తానని చెప్పాను కదా. ఒకవేళ పాయింట్స్ ఏదైనా ఉంటే పాయింట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నాను కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా టోటల్ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇప్పుడు యావరేజ్ని కూడా కనుక్కుందాము. యావరేజ్కి ఫార్ములా తెలుసు కదా, టోటల్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నామో మనము అన్ని సబ్జెక్ట్స్. ఇప్పుడు యావరేజ్ చూడండి టోటల్ ఏముంది అంటే 95 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఇంకేమొస్తుందంటే యావరేజ్ 65 వస్తుంది. ఓకేనా. ఈ విధంగా ఈ లాజిక్ని యూజ్ చేసుకొని మనము ప్రోగ్రామ్ని టైప్ చేద్దాం ఇప్పుడు. ఐ థింక్ సో లాజిక్ అందరికి అర్థమైంది అనుకుంటాను. స్టూడెంట్ నంబర్ని సబ్జెక్ట్స్ని నేను ఇంటిజర్ డేటా టైప్లో తీసుకున్నాను. అదేవిధంగా టోటల్ని యావరేజ్ని ఫ్లోట్ అనే డేటా టైప్లో తీసుకున్నాను. తర్వాత ఈ 3 సబ్జెక్ట్స్ని తీసుకున్నాను. సబ్జెక్ట్స్ని టోటల్ చేశాను. టోటల్ చేసిన తర్వాత దీన్ని యావరేజ్ చేశాను ఫార్ములాని యూజ్ చేసి. ఓకే
నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దామా. ఓకే ఫైన్, నేను ఇక్కడ ఏమీ కామెంట్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఇప్పటికి చాలా టైం అయిపోయింది. హెడర్ ఫైల్స్ ఇస్తున్నాను. studio.h అనేటువంటిది ఇన్పుట్ మేడం ఆల్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టండి, పెద్దది వస్తుంది. ఓకే సార్. సార్ తర్వాత ఇప్పుడు నేను వైడ్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత లెఫ్ట్ బేస్ ని తీసుకున్నాను, ప్రోగ్రామ్ ఇంత స్టార్ట్ అయిందని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంట్లో ఏం తీసుకున్నానంటే స్టూడెంట్ నెంబర్ని తీసుకున్నాను, చూశాను కదా ఇందాక సబ్జెక్ట్ 1ని, సబ్జెక్ట్ 2ని, సబ్జెక్ట్ 3ని తీసుకున్నాను. ఇక్కడ ఇంట్లో ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను ఇచ్చేటువంటి వాల్యూ ఇంటీజర్ కాబట్టి ఇంటర్ డేటా టైప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్లోట్ లో టోటల్ ని యావరేజ్ ని తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేశాను కదా. ఇప్పుడు ప్రింట్ఎఫ్ లో నేను ఏదైతే మెసేజ్ అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలో ఆ మెసేజ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే స్టూడెంట్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఆ స్టూడెంట్ నెంబర్ అనేటువంటిది మనం యూజర్ ద్వారా తీసుకోవాలి కాబట్టి నేను స్కానర్ ని తీసుకున్నాను. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎంటర్ చేస్తాను ఇక్కడ. సబ్జెక్ట్ ని ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ సబ్జెక్ట్ 1. నెక్స్ట్ సబ్జెక్ట్ 2ని ఇట్లా మనం సపరేట్ గా లేకుండా ఒకటి దాంట్లో కూడా మనం అన్ని సబ్జెక్ట్స్ ని ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ 3.
విధంగా నేను 3 సబ్జెక్ట్ని తీసుకున్నాను. సబ్జెక్ట్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్ చేయాలి. టోటల్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 3 సబ్జెక్ట్స్ని కలపాలన్నమాట, యాడ్ చేయాలి. సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 3. అదేవిధంగా యావరేజ్ కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ డివైడెడ్ బై 3. ఎందుకంటే ఇక్కడ నేను 3 సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి మన ఇష్టం ఎన్ని సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. మనం మనకు ప్రోగ్రామ్ చిన్నగా ఉండాలనేసి నేను 3 సబ్జెక్ట్ మాత్రం తీసుకున్నాను. బ్యాక్ స్లాష్ అని తీసుకున్నాను, న్యూ లైన్. ఇక్కడ చూడండి నేను డాట్ 2f తీసుకుంటున్నాను. డాట్ 2f అంటే నేను చెప్పాను కదా, ఇక్కడ డాట్ ఫస్ట్ f తీసుకున్నాను, తర్వాత 2f తీసుకున్నాను. రెండింటికి డిఫరెన్స్ చూపిద్దాం అనేసి. ఎఫ్ అంటే ఫ్లోటింగ్ వాల్యూ, తర్వాత ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత వాల్యూస్ కూడా మనకు కంటిన్యూస్ గా వస్తాయి అనమాట. ఎన్ని ఉంటే అన్ని డెసిమల్ పాయింట్స్ తర్వాత ఉండేటువంటి నెంబర్స్ మనకు డిస్ప్లే అవుతాయి. అది ఇప్పుడు నేను డాట్ 2f అనేటువంటి తీసుకున్నాను కదా, పర్సెంట్ డాట్ 2f అనేటువంటి తీసుకున్నాను కదా. డాట్ 2f అంటే ఏంటంటే ఫ్లోటింగ్ వాల్యూస్ ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే నాకు డిస్ప్లే చేయాలి కాబట్టి నేను డాట్ 2f అనేటువంటి తీసుకున్నాను. నెక్స్ట్ యావరేజ్, నెక్స్ట్ గెట్ కర్సర్, రైట్ బ్రేస్. ప్రోగ్రామ్ విల్ బి కంప్లీటెడ్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ లో నేను ఇంటీజర్ వాల్యూస్ ని తీసుకున్నాను కాబట్టి ఇంటర్ డేటా టైప్ ని యూజ్ చేసి ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఇవన్నీ వేరియబుల్స్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ఇచ్చేటువంటి వాల్యూ ఏదైనా కూడా ఫ్లోటింగ్ లో నాకు కనిపించాలనేసి ఫ్లోట్ డేటా టైప్ ని తీసుకున్నాను. అదేవిధంగా స్క్రీన్ క్లియర్ చేశాను. స్టూడెంట్ నెంబర్ ని సబ్జెక్ట్స్ ని ఆ విధంగా ఎంటర్ చేసుకొని తర్వాత ఆ స్టూడెంట్ నెంబర్ ఇంకా సబ్జెక్ట్ వైజ్ గా మార్క్స్ మనం యూజర్ ఇచ్చే విధంగా నేను స్కాన్ఎఫ్ ని తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. సేవ్ చేద్దాం. టోటల్ అని ఇచ్చాను, ఫైల్ నేమ్ డాట్ సి. ఓకే, నో ఎర్రర్స్. ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. స్టూడెంట్ నెంబర్ ఏదో ఒక నెంబర్ 5 అని ఇచ్చాను. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ గా మార్క్స్ ఇవ్వాలి. ఏవో ఒక మార్క్స్ చూడండి. ఇక్కడ టోటల్ యావరేజ్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ టోటల్ లో చూడండి ఫ్లోట్ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్నైతే నెంబర్స్ ఉంటాయో అన్ని నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అదే ఇప్పుడు యావరేజ్ లో చూడండి ఓన్లీ 2 మాత్రమే, నేను డాట్ 2f ఇచ్చాను కాబట్టి ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా ఈ అవుట్పుటే కాకుండా ఇంకా వేరే అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వాల్యూస్ మనం ఇచ్చాము అంటే ప్రతిసారి ఇక్కడ వాల్యూస్ అనేటువంటి మనం చేంజ్ చేసుకోవాలి. స్టూడెంట్ నెంబర్ కానీ సబ్జెక్ట్ వైజ్ గా మార్క్స్ కానీ ఇక్కడ మనం ఎంటర్ చేసామంటే ప్రతిసారి ప్రోగ్రామ్ వేరే అవుట్పుట్ ని చూడాలన్నప్పుడు ప్రతిసారి ఇక్కడ ప్రోగ్రామ్ లో వాల్యూస్ ని అసైన్ చేయాలి. అలా కాకుండా మనం డైరెక్ట్ గా అవుట్పుట్ ఎన్నిసార్లైనా వేరే వాల్యూస్ ని చేంజ్ చేసి ఇవ్వచ్చు అన్నప్పుడు ప్రోగ్రామ్ లో మనం జస్ట్ వాల్యూస్ ఏమి ఇవ్వకుండా అవుట్పుట్ లో వాల్యూస్ ని ఇస్తామన్నమాట. ఇక్కడ చూడండి తర్వాత యావరేజ్ లో 72.33
ఈ విధంగా నాకు ఓన్లీ కొన్ని వాల్యూస్ మాత్రమే 2 ఆర్ 3 నెంబర్స్ అలా రావాలన్నప్పుడు నేను .2f అని పెట్టాను. పైన మాత్రం ఫ్లోటింగ్ ఎన్ని అయితే నెంబర్స్ ఉంటాయో అన్ని నెంబర్స్ కంటిన్యూగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై క్లాస్. థ్యాంక్ యూ. If you have any doubts,